ఓన్లీ గ్లిమ్స్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తుంటే మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొరటాల శివ గారు టేకింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని ఫస్ట్ షాట్లోనే అర్థం అవుతుంది. ఏదో ఒక హాలీవుడ్ సీన్ చూస్తున్నట్టు ఓపెనింగ్ సీన్లోనే కొంతమంది ఒక పెద్ద షిప్లో దొంగతనం చేసి వచ్చిన వాళ్ళని నరుకుతూ ఉంటే ఎన్టీఆర్ గారు అసలు ఆ సీన్ ఉంది ఫ్రెండ్స్. ఇది కదా ఎన్టీఆర్ అంటే, అంత పవర్ఫుల్ గా ఉంది. అక్కడ ఒక్కసారి ఆయన ఇచ్చే ఆ కళలో ఎక్స్ప్రెషన్ అయితే మామూలుగా లేదు. ఇంకా హైలైట్ ఏంటంటే అలా నరుకుతూ ఆకాశంలో కనపడుతున్న చంద్రుడు నలవంకని ఆ హాఫ్ మూన్ కాస్త ఈయన నరికిన బ్లడ్ ఒక సర్కిల్ లాగా కనపడుతుంది. అది మాత్రం వేరే లెవెల్ గా ఉంది అసలు. అలా వచ్చిన వాళ్ళందరినీ చంపేసి, ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి, ఆ ఆయుధాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. వాళ్ళందరినీ చంపి ఎన్టీఆర్ గారు వాడిన ఆయుధాన్ని సముద్రంలో కడుగుతూ ఉంటే సముద్రపు నీళ్ళన్నీ ఎర్రగా అయిపోతాయి. ఒడ్డుకొచ్చిన నీళ్లు మొత్తం ఎర్రగా అవటం అనేది చాలా కొత్తగా అనిపించింది. ఇక అక్కడ ఎన్టీఆర్ గారు చెప్పే ఒక డైలాగు, సముద్రం చేపల కంటే మనుషుల్ని నెత్తరుని ఎక్కువగా చూసింది అన్నప్పుడు అక్కడ వచ్చే ఒక అల, ఆ అల మొత్తం రక్తంతో నిండి ఒక్కసారిగా ఆలచిమ్మే నీళ్ళలోంచి ఎన్టీఆర్ గారి ఫేస్ క్లోజప్ రావడంతో అసలు మామూలుగా లేదనమాట. ఆయన లుక్ ఫుల్ మాసీగా చాలా అగ్రెసివ్ గా అనిపిస్తున్న ఎన్టీఆర్ గారి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. April 5th 5 లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్న దేవరా పార్ట్ 1 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూస్తే ఈ వీడియోకి లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.